హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు కోకాపేట ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదైనట్టు తెలిసింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాలతో పాటు పలు చోట్ల ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా సాయంత్రం ప్రాంతంలో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. గత 4 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా వర్షం అనేది హైదరాబాద్లో అయితే నమోదవ్వలేదు. ఇవాళ అయితే సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి ఒకంత వాతావరణంలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నట్టుగా భారీ ఈదురుగాలు అయితే నమోదైంది. బయట ప్రజెంట్ అయితే భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల వర్షాలు నమోదవుతున్న విషయం మనం చూస్తున్నాము. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. ఎందుకంటే రోడ్లపైన వెళ్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా డ్రైవ్ చేయాలనేసి, అలాగే ట్రాఫిక్కి సంబంధించి కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ బయలుదేరాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. Come from a man who is మొత్తానికి ఉదయం నుండి విపరీతమైన ఎండను మనం చూడడం జరిగింది. ఇక 4 గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. విజువల్స్లో చూసినట్టుగా భారీ ఈదురుగాలు అయితే నమోదవడం జరుగుతుంది. ఇక సరూనగర్, నారాయణగూడ, పంజాగుట్ట, బషీర్బాగ్, అబిడ్స్, దాంతోపాటు మలక్పేట్లో ఈదురుగాళ్లతో కూడిన వాన కురుస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ పరిధిలో బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, పారడైస్, బేగంపేట్, చిల్కలగూడ, మారేడుపల్లితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అటు గచ్చిబౌలిలో పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఇక ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడుతూ ఉండడంతో ప్రస్తుతానికైతే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా అయింది. ఇక హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, రైట్. గత కొంతసేపటి నుంచి చూసుకున్నా కూడా వాతావరణ శాఖ ఈ రోజు మధ్యాహ్నమే రిలీజ్ చేయడం జరిగింది మీడియాకు. గత 7 రోజులు రాబోతున్న 7 రోజులలో కూడా తెలంగాణలో చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్ లో కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశాలు ఉంటాయని కూడా ప్రెస్ రిలీజ్ చేశారు. దాంతో పాటు ఈ రోజు హైదరాబాద్ నగరం, భాగ్యనగరంలో చూసుకుంటే సాయంత్రం 5 గంటలకే కమ్ముకుపోయిన చీకటి కనిపిస్తున్నది. ఈ ఎండాకాలంలో ఇలాంటి వాతావరణం, ఎందుకంటే ఒక్కసారిగా ఈదురుగాలులతో కావచ్చు, లేదు అంటే భారీ మెరుపులతో మాత్రం ఈ రోజు సాయంత్రం 5 నుంచి 5:30 గంటల సమయం నుంచి మొత్తం చీకటిమయమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రానున్న 3-4 రోజులు కూడా కొంత వర్ష సూచనలు కూడా ఉన్నాయనుకుంటూ చెప్తున్నారు. అయితే ఈ 22వ తారీఖు తర్వాత ఈ వాతావరణం మరింత కొద్దిగా మరోసారి ఎండలు వస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగినది. ఓకే, ప్రజెంట్ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంది అన్న విషయం తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి అధికారులు అప్రమత్తమయ్యారా? అలాగే హైదరాబాద్లో ఒకంత వర్షం పడింది అంటే రోడ్ల పరిస్థితి కావచ్చు, ఈ ట్రాఫిక్ జామ్ కావచ్చు, రెండు పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలా ప్లాన్ చేస్తున్నారు? రైట్. ప్రస్తుతానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో చూసుకున్నా కూడా లోతట్టు ప్రాంతాలకు కూడా
ఎందుకంటే ఇప్పటికే సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికి, ఎందుకంటే మన హైదరాబాద్ భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాలు చూసుకున్నట్లయితే చిన్నపాటి వర్షానికి లేదా మోకాళ్ళ నీళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదు అంటే సాయంత్రం వేళ, ఎందుకంటే ఆఫీస్ పూర్తి చేసుకొని వెళ్లే సమయంలో ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దీనికి ముందుగానే దీనికి అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తగా తీసుకున్నట్టుగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తానికైతే ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రైతుల్ని కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పంటలు ఆరబెట్టుకునే సమయము, దాంతోపాటు కోతకు వచ్చే దశ, అటు మామిడి రైతులు, నిమ్మ రైతులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మీ పంటకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా సూచన చేశారు. ఈ నేపథ్యంలో అంటే గత వారం రోజులుగా ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు ఎండ వాతావరణం ఉంటుందో తెలియని భిన్న వాతావరణ పరిస్థితులను అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూడడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా చెన్నైలో విపరీతమైన వానలు నమోదవడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఒడిశా తీర ప్రాంతం నుంచి కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఎండ ఉంటుంది, ఎప్పుడు చల్లగాలులు ఉంటాయి, ఎప్పుడు వర్షం కురుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. దీంతో పాటు వడగళ్ల వానతో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందులోనూ సాటర్డే సండే కాబట్టి రాబోయే రోజులు అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దు, దయచేసి వచ్చి ఇబ్బందులు పడొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా రైతులు పంట నష్టపోకూడదు, అలాగే కళ్ళాల నుంచి ఇంటికి తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే పంట కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మీరు సౌకర్యాలు చేసుకోండి, దానికి సంబంధించి మీ పంటను రక్షించుకోండి అంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది.